బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగే స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నేటి నుంచి 29వ తేదీ వరకు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత 3 రోజుల పాటు నామినేషన్ల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ కార్యక్రమాలు నిర్వహించి డిసెంబర్ 3న బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఈ బాధ్యతలను స్టేజ్ 1, స్టేజ్ 2 అధికారులకు అప్పగించారు. నామినేషన్ దాఖలు చేసే సర్పంచ్ అభ్యర్థులు జనరల్ స్థానానికి 2,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్డ్ స్థానాలకు 1,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వారు స్థానాలకు జనరల్ 1,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల్లో 500గా నిర్ణయించారు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలతో పాటు తమ పూర్తి వివరాలు పొందుపరచాలి. తొడి విడతలో అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లోని 159 గ్రామ పంచాయతీలు, 1,436 వార్డు స్థానాలకు డిసెంబర్ 11న ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించాక 2 గంటలకు లెక్కింపు ప్రారంభించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో కూడా ఈ అన్ని గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే 2019లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అంటే 2024లో నిర్వహించారు. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికలు నిర్వహించలేదు. అంటే అప్పటి నుండి కూడా ఏదైతే గ్రామ